నేనే ఇచ్చాను, నా అయ్యనే మీ అయ్య ఇచ్చాడా? మీ అయ్యను పంపున ఇంటికి. నా అయ్యనే ఇచ్చిండు. మీ అయ్యను పంపున ఇంటికి. నువ్వు రా మరి అయితే బ్రాంచ్ దగ్గర. హలో, చేత అయితే చేయండి మరి ఇప్పుడు పేమెంట్. నీకు చేత నువ్వు రికవర్ చేయి, దగ్గరికి వెళ్ళి. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. లోన్ రికవరీ ఏజెంట్స్ వాళ్ళ యొక్క అథారిటీకి మించి మాట్లాడినప్పుడు ఏ విధంగా కౌంటర్ ఇవ్వనో ఈ యొక్క వీడియోలో మీరు చూడొచ్చు. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. హలో 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 సార్, అడ్రస్ ఉన్నారు సార్. ఏంటండి? అడ్రస్కి వచ్చారు, విజిట్ చేస్తున్నారు. ఓకే, అడ్రస్కి వచ్చి మాట్లాడతారంట. ఏం మాట్లాడతారో మాట్లాడండి. మీకు ఆల్రెడీ వాట్సాప్లో లొకేషన్ షేర్ చేసాను, చూసుకోండి ఒకసారి. పర్లేదు. ఈ అడ్రస్లోనే ఉంటున్నారా సార్? నేను అక్కడ ఉండట్లేదు, బెంగళూరు మారే చెప్పాను కదా, బెంగళూరులో ఉంటున్నాను చెప్పేసి సార్కి. అక్కడికే వెళ్ళారు. నేను బెంగళూరులో ఉన్నాను చెప్పాను సార్. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీకి వచ్చి కాల్ చేయమని చెప్పండి. మీరు నాకు ఇచ్చిన అడ్రస్ ఏంటి? సరే, అక్కడ లేదని చెప్తాను. సరే మేడం, అదే కదా. సరే మేడం, అక్కడ ఉండట్లేదు చెప్పాను, వెళ్తే వెళ్ళండి, నో ఇష్యూ. ఓకేనా? బెంగళూరులో ఎక్కడ ఉంటున్నారు అప్డేట్ చేయండి, నేను అక్కడికే పంపిస్తా. పోనీ నేను కేవైసీ అప్డేట్ ఇస్తాను. ఓకేనా? ఏం సార్? కేవైసీ అప్డేట్ చేస్తాను. కేవైసీ అప్డేట్ చేసుకుంటారా? ఇప్పుడు చేయండి సార్. అయితే బెంగళూరు అయినా పర్లేదు, ఎక్కడున్నా పర్లేదు, వస్తారు మాట్లాడతారు. రండి, పర్లేదు. నేను మాట్లాడక భయపడతాను మేడం, భయం ఏం రావట్లేదు. ఓకేనా? ఓకే సార్, పేమెంట్లు అయితే షేర్ అయితే మీరు చేస్తాను, నెక్స్ట్ మంత్ చేస్తాను. సార్ కూడా చెప్పాను, మేడం చెప్పాను. సార్కి చెప్పినా ఇంకెవరికి చెప్పినా చెప్పాల్సింది ఒకటే, పేమెంట్ చెయ్యాలి. ఒకటి ఎంత ప్రెజర్ క్రియేట్ చేసినా ఈ మంత్ పేమెంట్ రాదు మేడం. ప్రాపర్టీ షేర్ పెడితే నాకు నెక్స్ట్ మంత్ మనీ వస్తాయి, క్లియర్ చేసుకుంటాను. అబ్యూస్ గా మాట్లాడారు అని చెప్పి మేడం కి కంప్లైంట్ చేశారంట ఎవరో. నేనే చేశాను మేడం. ట్విట్టర్లో కూడా పెడతారు నైట్. ఏంటి సార్? ట్విట్టర్లో కూడా అటాచ్ చేసి పెడతాను. పెట్టండి సార్. అంత ఇదిగా నేను పోస్ట్ పెట్టుకుంటాను సార్ మేడం అని అంత ధైర్యంగా చెప్పుకుంటున్నారు కదా. ఇప్పుడు నేను పేమెంట్ చేసుకుంటాను మేడం అని ఏ రోజు చెప్పరేందుకు ఇన్ని మంత్స్ నుంచి? అవును మేడం, పేమెంట్ చేయకపోతే అబ్యూజ్ లాంగ్వేజ్ లో మాట్లాడే అథారిటీ మీకు ఏముంది చెప్పండి? టెలికాలర్స్ యు డోంట్ హావ్ ఎనీ అథారిటీ, ఓకే, టు టాక్ లైక్ దట్ విత్ కస్టమర్స్. చేత కావట్లేదు కదా. గిదే గిట్లా మాట్లాడుతూనే బాగుండని చెప్తున్నా కదా. పేమెంట్ చేయని చెప్తే అట్లా మాట్లాడుతున్నాడు మొహం మీద. పంపు మొత్తం పంపు. చేత అయితే చేయండి మరి ఇప్పుడు పేమెంట్. నీకు చేత నువ్వు రికవర్ చేయి, దగ్గరికి వెళ్ళి. ఓకేనా? సరే సార్, పేమెంట్ చేయండి మరి. చెయ్యండి కదా, రూపాయి కూడా కట్టా. ఇప్పుడు ఇట్లా మాట్లాడితే రూపాయి ఎందుకు చేయవు? నీ బాబు ఏమైనా సంపాదించాడా? మీ అయ్య సంపాదించాడా? అవును, నాదే నాదే. మీ అయ్య ఇచ్చాడా? నేనే ఇచ్చాను, నా అయ్యనే. మీ అయ్య ఇచ్చాడా? మీ అయ్యను పంపున ఇంటికి. నా అయ్యనే ఇచ్చిండు. మీ అయ్యను పంపున ఇంటికి. నువ్వు రా మరి అయితే బ్రాంచ్ దగ్గర. హలో, మాట్లాడండి సార్. అంత కడతారు కదా, మా అయ్య ఇచ్చిందని అడిగావు కదా, మా అయ్యనే ఇచ్చిండు. బ్రాంచ్ కి రా, మాట్లాడదాం. అయ్యని తీసుకొస్తా బ్రాంచ్ కి. మీ అయ్యను పంపడరా? తీసుకొని వస్తాను అయితే. నమస్కారం. నమస్కారం అండి. ఇప్పుడు చెప్పండి సార్. ఎవరు మాట్లాడేది? కన్ఫర్మ్ యువర్ ఆర్బిఎల్ బ్యాంక్ తరఫు నుంచి సార్. వాట్ ఇస్ యువర్ నేమ్? నా పేరా ముఖేష్. టెల్ మీ యువర్ ఏజెన్సీ నేమ్. ఏజెన్సీ నేమా? ఓకే, చెప్పండి సార్. పేమెంట్ చేశారా సార్? పేమెంట్ చేయలేదు కాబట్టి మీరు నాకు కాల్ చేశారు. పేమెంట్ చేసుకోండి. ఇప్పుడు నేను లైన్లో ఉంటాను, చేసుకోండి. మరి అకౌంట్లో డబ్బులు కొట్టండి సార్. ఎవరు కొడతారు సార్? మీరు వాడుకున్నారు 1,80,000, నేను వాడుకున్నానా సార్? మళ్ళీ వాడుకున్న తర్వాత కూడా మళ్ళీ అడిగి మాట్లాడుతున్నారు. ఇందాక కాల్ ఆల్రెడీ చెప్పాను క్లియర్ గా, మంత్ ఎండ్ అయిపోతుంది అని చెప్పిన సార్. మీ డ్యూ డేట్ ఎప్పుడు? సార్ డ్యూ డేట్ మంత్ ఎందుకు? డ్యూ డేట్ లేదు కదా. ఇప్పుడు పొద్దునే నాతో టైం వేస్ట్ చేస్తాను. పొద్దునే మీతోనే వస్తుంది సార్. ఇప్పుడు కాల్ కట్ చేసినా 10 సార్లు 100 సార్లు అయినా మీకే వస్తుంది కాల్. ఇప్పుడు నేను మొత్తం ఫ్రీ ఉన్న గంట మాట్లాడదాం అంటున్నాం. అదే కదా, అదే చెప్తున్నా. నువ్వు ఏది మాట్లాడినా ఈరోజు పేమెంట్ అవ్వాల్సిందే సార్. మీరు నుంచి ఫోన్ చేస్తుంటే 30 minutes తర్వాత కాల్ చేస్తారు. నిద్రపోతున్నాను తర్వాత కాల్ చేయండి అంటే ఏమన్నా పని పట్ట లేకుండా కూర్చోరు అనుకున్నావా? అదే పని, ఇంకేం పని మీకు? మరి ఇంకేం పని అంటే మరి పేమెంట్ చేయి. మరి పేమెంట్ చెప్తున్నా మంత్ ఎండ్ వరకు అయిపోతుంది సార్. మంత్ ఎండింగ్ వరకు ఎట్లా చేస్తారు సార్? మీకు డ్యూ డేట్ ఎప్పుడు? 5th ఉంది మీకు డ్యూ డేట్. ఎంత డ్యూ డేట్? 10th. మంత్ ఎండింగ్ ఎట్లా ఇస్తారు మీరు? ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, దానివల్ల. ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉంటే నేను అడిగి తీసుకొని కట్టండి పేమెంట్. ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉంటే కట్టద్దని చెప్పిరా మీకు? మీరు ఇవ్వండి సార్, మీరు ఇవ్వండి. నేనెందుకు ఇస్తా సార్? ఆల్రెడీ 1,80,000 వాడుకోరు కదా, ఇంకెంత ఇవ్వాలి? ఇప్పుడు నువ్వు ఇవ్వని చెప్తున్నా, టైం పడుతుంది కట్టేస్తాను. ఇప్పుడు లేకపోతే నన్ను అడగండి, లేదంటే నా పెట్టి కట్టు. ఇదా ఏం పెట్టాలి? అది మీ ఇష్టం. అది 2 జతల డ్రెస్సులు ఉన్నాయి, పెడితే ఇస్తారా? ఏం కట్టిరు సార్? మీరు ఎంతగానం కట్టిరు? అరే సార్ చెప్పేంటారా మీరు? మీరు చెప్పేది నేను కాదు వినాల్సింది, నేను చెప్పేది మీరు వినాలి.
మీరు 5వ తారీఖు లోపల మీరు చెప్పింది నేను వింటాను. 5వ తారీఖు తర్వాత నేను చెప్పింది మీరు వినాలి. ఇప్పుడు మీరు చెప్పింది విని కట్టడానికి నా దగ్గర డబ్బులు మీరు లేవు. ఏం చెప్పినా నేను వినను సార్. నేను మంచి చెప్తున్నాను. మీరు కడతారా, పంపియారా, లేకపోతే రిఫరెన్స్ నెంబర్కి కాల్స్ వెళ్తాయి. మరి ముందే చెప్తున్నాను. నువ్వు కాల్ చేసి చూడు, రూపాయి కూడా తీసుకున్నా దగ్గర పైన కంప్లీట్ సార్. ఏజెన్సీ ఏదన్నా అవన్నీ నాకు సంబంధం లేదు సార్. నేను మంచిగా మాట్లాడుతున్నా. మీరు నిద్ర ఇన్ని రోజులు మీరు తప్పించుకొని తిరిగిరు. ఒకటిసారి మీ ఫాదర్ దగ్గర తీసుకుంటే మీరు మంచిగా మాట్లాడదు, ఓకేనా? మీ బ్యాంక్ లో ఒక ఆర్గనైజేషన్ తీసుకున్నప్పుడు మంచిగా మాట్లాడుతున్నారు. మంచిగా మాట్లాడంటే మరి మీ మంచిగా మాట్లాడితే మీరు ఎట్లా మాట్లాడుతున్నారు సార్? మంచి ఎండింగ్ అని చెప్పి అంత ఈజీగా చెప్తుంటే ఎట్లా మరి ఎవరు ఊరుకుంటారు? తేడా మాట్లాడతారు మీరు. మంచిగానే మాట్లాడాలి. మంచిగానే మాట్లాడుతున్నా. మంచిగానే మాట్లాడుతున్నా. ఫస్ట్ మీరు పేమెంట్ చేయండి. జేబులోకి ఇంకోటికి ఇచ్చినప్పుడు మీరు చెడ్డగా మాట్లాడారు. జేబులోకి వెళ్ళి తీసుకోకపోతే ఇంకా ఏడుకెళ్ళి తీసుకున్నావు? మరి బ్యాంక్ లో నుంచే కదా మరి తీసుకుంది. మీరు బ్యాంక్ లో తీసుకున్నా, మీ ఇంట్లో తీసుకోలేదు సార్. బ్యాంక్ లో మరి బ్యాంక్ లో తీసుకున్నా. మరి బ్యాంక్ లో తీసుకునే కదా మీ ఇంట్లో ఖర్చులకు వాడినావు. మరి ఇంకే ఇంట్లో ఖర్చులకు వాడినావు? మరి ఇంట్లో కానీ 12 ఖర్చులకు వాడుకోవచ్చు సార్. దేనికంటే మరి మీ ఇంట్లో ఖర్చులకే కదా సార్ మీరు మాట్లాడింది, వాడింది. అందుకే కట్టమంటున్నాను. మరి మీ ఇంట్లో తీసి కట్టమంటున్నాను నేను. కడతాను కదా మంత్ ఎండ్. మంత్ ఎండింగ్ ఎవరు కట్టమన్నారు సార్? మంత్ ఎండింగ్ మీకు కట్టమని ఎవరైనా చెప్పిరా? మంత్ ఎండ్ నాకు ఎవరు కట్టమని చెప్పట్లేదు. మరి ఎవరు చెప్పిరో వాళ్ళని కాల్ కలపండి. ఎవరు చెప్పలేదంటే మనకి మరి ఎవరు చెప్పండి. మరి మీరు మంత్ ఎండింగ్ ఎట్లా కడతారు సార్? ఫైనాన్షియల్ 1,80,000 వాడుతున్నారు, మళ్ళీ మంత్ ఎండింగ్ కడతా అంటున్నారు. ఎట్లా చెప్పబుద్ధి అవుతుంది సార్? మిమ్మల్ని ఏమన్నా 1,80,000 అడుగుతున్నామా? జాబ్ లాస్ ఏ టెలికాలర్ జాబ్ లాస్ అయినా ఏం లాస్ అయినా సార్, జాబ్ లాస్ అయితే కట్టద్దని చెప్పిరా సార్ మీకు? ఎవరు కూడా మొత్తం మరి జాబ్ లాస్ అయితే మంత్ ఎండింగ్ ఎట్లా కడతారు? మంత్ ఎండింగ్ ఆల్రెడీ కొలిక్ ప్లాన్ చేశాను, ఆల్టర్నేట్ ప్లాన్ చేశాను. అది మంత్ ఎండింగ్ ఆల్టర్నేటివ్ ప్లాన్. ఆల్టర్నేటివ్ ఈ రోజు చేసుకోండి సార్. మంత్ ఎండింగ్ వరకు ఎందుకు? ఈ రోజు చేసుకోండి సార్. ఇప్పుడు బేబీ 9 నెలల తర్వాత బయటకు వస్తుంది, అర్థమైందా? ఏంటి సార్? బేబీ 9 మంత్స్ తర్వాత బయటకు వస్తుంది. ఆల్టర్నేట్ ప్లాన్ చేసుకుని ముందే బయటది అంటే ఒక టైం ఉంటుంది. డేట్ చెప్పింది నాకు సార్. ఇప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు కట్టుకోవడానికి ఇక్కడ లేదు టైం. బ్యాంక్ అనేది ఒక టైం ఇచ్చినప్పుడు ఆ టైంలో అనేది కట్టుకోవాలి. మీరు ఒక్క నెల నుంచి కూడా టైంకి కట్టలేదు. మీరు అర్థమవుతుందా? ఫ్రెండ్ గారు నాకు చెప్పాడు పని టైంకి ఇస్తాను. ఇప్పుడు అడగంటే ఇవ్వకపోతే వేరే వాళ్ళని అడగండి. వేరే వాళ్ళని అడగండి. మీ రిలేటివ్స్ అడగండి సార్. మిమ్మల్ని అందుకే 1,80,000 అడుగుతాను సార్. దాంట్లో 9,500 కట్టుకోండి. కాంటాక్ట్లు చాలా సింక్ అయి ఉంటాయి కదా, అందరు కలుపు ఓడిస్తారు. నా కాంటాక్ట్లు చాలా మీ దగ్గర సింక్ అవుతాయి కదా, కలుపు. అందరు లైన్లో వేసుకొని మాట్లాడదాం. గంట సేపు ఎట్లా ఫ్రీ ఊరు కదా. నేను ఎందుకు అడుగుతా సార్? నాకు అదే పని అనుకోరాయింది. మీ వాళ్ళని అందరిని అడిగి నాకు అన్నీ అవసరం లేదు. మీరు పేమెంట్ చేయాల్సిందే. మంత్ ఎండింగ్ వరకు అనేది అయితే టైం అనేది ఉండదు. మీరు మీకు కావాల్సినంత మీకు మంచిగా మాట్లాడుతున్నా, మంచిగా రెస్పాన్స్ ఇవ్వండి. మీకు కావాలంటే మీకు 3-4 రోజులు 3 రోజులు ఇవ్వగలుగుతాను. ఆ 3 రోజుల్లో ఆల్టర్నేటివ్ అరేంజ్ చేసుకుని 9,500 చేసుకుంటే మీ మంచి గురించి చెప్తున్నా, మీకే మంచిగా అవుతుంది. లేదు 9,500 నేను చేసుకోలేను, అది కూడా చేసుకోలేను అంటే ఇంకా మేము ఏం చేయాలో అది చేస్తాం సార్. నువ్వు ఏం చేయాలో చేస్తా, నేనేం చేయాలో నాకు తెలుసు కదా సార్. చేయండి. మరి ఎందుకు వెయిటింగ్? మరి చేయండి. మరి లైన్లోనే ఉంటా, చేయండి. మీరు కూడా చేయండి, లైన్లో ఉంటారు. నేను కూడా చేయండి, మీరు కూడా లైన్లో చేయండి. నేను లైన్లో ఉంటా. చేస్తాను సార్, చేస్తాను. మీరే అన్నారు కదా ఫస్ట్ అన్నది చేస్తా అని చెప్పి. లైన్లో ఉంటారు, మీరు కూడా చేయండి. మీరు చేస్తాను, మీరు చేస్తాను. మీరు ఏం చేసినా ఇక్కడ ఏమీ కాదు సార్. మీరు ఏం చేసినా ఇక్కడ ఏమీ కాదు సార్. అర్థమైంది? ఎందుకు ఏం కాదు? తిన్నారు 1,80,000 తిన్నారు, 5,000 నోట్లోకి పోయినాయి. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి ఇట్లనా? ఇప్పుడేమైనా మాటలు వస్తలేవా? కడతాను చెప్తున్నా కదా, ఏం మాట్లాడలేదు. ఎప్పుడు కడతావు? ఓపిక లేదా? వినపడలేదా? ఒప్పుకోలేదా అంటే మరి నీకు వినిపిస్తలేదా ఎప్పుడు కట్టాలో అని చెప్పేది? వినపడుతున్నారు, చెప్పాక నీకు వినపడలేదా రిప్లై? సార్ నేను మంచి చెప్తున్నా సార్. నాకు మంచి చెప్తేనే నడుస్తుంది లెక్క, చెడ్డగా చెప్తే ఇంకో మంచి చెప్పినా ఏం నడవదు. నువ్వు కూడా చాలా అనుకుంటున్నావు, బ్యాంక్ సీఈఓ అనుకుంటున్నావు, కానీ ఏం నడవదు నీది కూడా. మీరేమనుకుంటారు? రిఫరెన్స్ కాల్ చేయడం, విలేజ్ వాళ్ళకి కాల్ చేయడం, తీసుకున్నారు, తిన్నారు, ఎగ్గొట్టాలని చెప్పి తీసుకుంటున్నారా? అదే సార్, విలేజ్ వాళ్ళకి నేనేమంటున్నాను, 1,80,000 తిన్నారు, 5,000 నోట్లోకి పోయినాయి. కాల్ చేయడం, ఎంప్లాయర్ కాల్ చేయడం, ఇవన్నీ బచ్పన్ అన్నీ పోయి బచ్పన్ లోనే చేసిరు. బచ్పన్ లోనే చేసిరు కాబట్టి నేను అంటున్నాను, 1,80,000 కూడా కట్టుకోని రాకుండా తయారయ్యారు మీరు. ఇది కడతాను చెప్తున్నా కదా, నువ్వు తయారు చేయకుండా వద్దు సార్. నాకు పేమెంట్ కావాల్సిందే. నువ్వు తలకాయ కిందికి చేసిన కాలు మీద చేసిన పేమెంట్ కాదు. తలకాయ కింద కాకపోతే మధ్యలో వేసి కొట్టుకోర్రి, నాకు సంబంధం లేదు. నాకు పేమెంట్ కావాల్సిందే. నాకు రాదు, మీరు పెట్టుకుని తలకాయ కానీ పేమెంట్ పెట్టుకుంటారు. అందుకే కదా ఇప్పుడు మధ్యలో కాకపోతే ఇంకేడ కూర్చుంది. ఇప్పుడు కూర్చుంది మీరు మధ్యలోనే కదా మరి.
ఎక్కడ కట్టకుండా మంత్ ఎండింగ్ అంటారు, మన మధ్యలో ఉన్నది నువ్వే కదా. మధ్యలో లేదు సార్, మధ్యలో పెట్టుకుని నువ్వే కదా మరి. బ్యాంక్ ఫస్ట్ ఉన్నా, నేను సెకండ్ ఉన్నా, మీరు మధ్యలో ఉన్నారు ఏజెన్సీ వాళ్ళు. మధ్యలో నాదేముంది సార్, నాదేముంది. నేను ఇప్పుడు ధనాదాన్ని ఫార్వర్డ్ కొడతాను, అన్నిటికీ కాల్స్ వెళ్తాయి రిఫరెన్స్ కి. మీరు ఒక పెద్ద ఫ్రాడ్ అని చెప్పేసి అందరికి మెసేజ్ వెళ్తాయి మీ కాంటాక్ట్ నెంబర్లు అన్ని. అప్పుడు 3 చేస్తారు ట్విట్టర్ లో మీరు ఒక పెద్ద సున్నా అని చెప్పేసి మీకు ఏ రోజైతే మీరు క్రెడిట్ కార్డ్ అప్లై చేసిరో ఆ రోజు ఒక ఫోటో ఇచ్చేది చూశాను. పొలం కాడ కూర్చొని ఒక ఫోటో ఇచ్చేది చూసిరా. అదే అది ఓల్డ్ అయిపోయింది సార్. ఫ్రెష్ ఫోటో వాట్సాప్ నెంబర్ ఇవ్వండి. ఫ్రెష్ కాదు సార్, మీరు ఏది ఏమనుకున్నా మీకు అట్లా ఉంది. మీకు ఏంటంటే బల్లే ఇచ్చిరు మీరు. ఎగ్జాక్ట్లీ మీరు ఏంటంటే బల్లే ఇచ్చారు, అందుకని మీరు ఇట్లా అవుతారు. మీకు ఇట్లా కాదులేదు సార్, మీరు ఎలా వస్తారో కాంటాక్ట్ లో అట్లా రప్పించుకుంటాం. మీరు టెన్షన్ పడకురి. చాలా మళ్ళీ రేపు ఎల్లుండి అన్నం తింటారో ఈ రోజే తినండి మంచిగా, ఓకేనా? నేను ఇంత పూర్తిగా మాట్లాడుతున్నా, భయపడతాను కూడా ఇలాంటి ధమ్కీలకు చెప్పు. మీరు భయపడరు, నేను భయపెట్టిస్తాను. మీరు చూడండి అంటున్నాను. అదిగా సార్, మీరు మేమేం చేయాల్సింది పేమెంట్ మంత్ ఎండ్ ఎట్లా ఫండ్ మంత్ ఎండింగ్ ఎట్లా చేస్తారు సార్? మంత్ ఎండింగ్ ఎట్లా చేస్తారు? నా ఇంటెన్షన్ డ్యామేజ్ చేసి మీరు కేసు ఈ రకంగా ధమ్కి ఇస్తే రికవరీ అంటే మీకు ఇష్టం వచ్చినట్టు నీ మంత్ ఎండింగ్ కట్టుకుంటా అంటే ఎవరు ఊరుకుంటారు సార్? ఎవరు ఊరుకునేటోళ్ళు లేరు. మీకు ఫస్ట్ కట్టుకోవడానికి రాదు. 2 నెలల కట్టాలో, 1 నెలల కట్టాలో, 3 నెలల కట్టాలో మీకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకనే మీ లాంటి వాళ్ళందరినీ మాకు దృష్టిలో పెట్టారు. మిమ్మల్ని ఎలా హ్యాండిల్ చేయాలో అలా హ్యాండిల్ చేయాలి, ఓకేనా? వేరే దగ్గర చేయించుకోండి కానీ ఇంగ్లీష్ అంతగానో వస్తే ఇక్కడ పేమెంట్ ఎప్పుడు వస్తుంది కానీ అంతగానో మీకు చదువుకొని ఉంటే ఈ పాఠకాలు పేమెంట్ చేసుకుంటుండే కాబట్టి నాకు ఇంతగానో అర్థమైంది. ఇంగ్లీష్ వచ్చి ఉంటే రికవర్ లో ఎందుకు చేసేవాడు? జాబ్ వదిలేసి ఇంకో దాంట్లో చేసేవాడు. రికవర్ లో చేసిన వాటి నీకు ఏం స్కిల్స్ లేవు కాబట్టి, ఒకటే వచ్చు కాబట్టి కోర్ స్కిల్ బ్యాంక్ లో పైసలు తీసుకోవాలి, ఏం లేదు కాబట్టి రికవర్ లో సెట్ అయిపోయినావు. అంతకు మించి నీకు స్కిల్స్ లేవు. మెయిన్ బ్యాంకింగ్ లో వాడికి లేదు, మెయిన్ బ్యాంకింగ్ మెయిన్ బ్యాంకింగ్ లో వాడికి స్కిల్స్ లేవు, బ్యాంకర్ ఎలాగ అవ్వలేరు. మిమ్మల్ని హైదరాబాద్ బార్డర్ లో కూడా రాణిస్తలేరు మిమ్మల్ని, అందుకే ఆ ఊళ్ళలోనే పెడతారు మిమ్మల్ని. కాబట్టి ఆ మెదక్ బార్డర్ లోనే ఉంచుతారు మిమ్మల్ని. జీవనకాలం సాగిద్దామని చూస్తారు, అంతేనా? అందుకే కదా మీ ఆడు మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. సో కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.